హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి టాక్స్ తెలుగు. అందమైన ప్రేమ కథ పార్ట్ 3లోకి వెళ్ళే ముందు ఒక్కసారి పార్ట్ 1 పార్ట్ 2 ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూసేయండి. అప్పుడు ఈ స్టోరీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. బాగా ఫుల్ఫిల్గా ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. పార్ట్ 2లో సంతోష్ చూపులకి తప్పించుకోలేని స్నేహ సంతోష్ని వెనక్కి తిరిగి చూస్తూ తన స్నేహితులతో కలిసి వెళ్ళిపోతుంది. ఇక పార్ట్ 3లోకి వెళ్తే తర్వాత సంతోష్ కూడా క్యాంటీన్ నుంచి వెళ్ళిపోతాడు. అలా స్నేహకి ఫస్ట్ ఇయర్ ఇంటర్, సంతోష్కి సెకండ్ ఇయర్ ఇంటర్ కంప్లీట్ అయిపోతాయి. ఇద్దరికీ సమ్మర్ హాలిడేస్ అయిపోయాక మళ్ళీ కాలేజీలు స్టార్ట్ అవుతాయి. కొత్త ఉత్సాహంతో అందరూ మళ్ళీ కాలేజీకి రావడం మొదలవుతుంది. అప్పుడు స్నేహ ఇంటర్ సెకండ్ ఇయర్లోనూ, సంతోష్ బీటెక్ తీసుకొని వాళ్ళ ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేస్తారు. స్నేహ కోసం ఎదురు చూసే సంతోష్ ఆ రోజు స్నేహ కాలేజ్కి రాకపోవడంతో వాళ్ళ ఫ్రెండ్స్ని ఈరోజు స్నేహ కాలేజ్కి రాలేదేంటి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ మధురిమ ఈరోజు స్నేహ కాలేజ్కి రాలేదు, తనకి కాల్ చేస్తే ఫీవర్ అని చెప్పింది అని అంటుంది. ఆ మాట వినగానే సంతోష్ ముఖం డల్గా మారిపోతుంది. అసలు స్నేహకి జ్వరం ఎందుకు వచ్చింది, ఇప్పుడు తనకి ఎలా ఉందో అంటూ తనలో తానే మనసులో బాధపడుతూ ఉంటాడు. ఎలాగైనా ఒక్కసారి స్నేహను చూడాలని అనిపిస్తుంది సంతోష్కి. వెంటనే స్నేహ వాళ్ళ అడ్రస్ తెలియకపోయినా కాలేజ్ రికార్డ్స్లో ప్యూన్కి డబ్బులు ఇచ్చి మరీ ఆమె అడ్రస్ కనుక్కొని ఆమె ఇంటి దగ్గరికి వెళ్తాడు సంతోష్. స్నేహ కనిపించదు. వాళ్ళ ఇంటి బయట చాలాసేపు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కనిపించకపోయేసరికి వాళ్ళ ఇంటి ముందున్న టీ కొట్లో టీ ఆర్డర్ చేసి బెంచ్పై కూర్చొని తను ఎప్పుడు బయటకు వస్తుందో, ఒక్కసారి కనిపిస్తే బాగున్ను, తన కోసం ఒక్కసారి చూడాలి అంటూ ఎదురు చూస్తూ ఉంటాడు సంతోష్. కానీ స్నేహ ఎంతసేపు ఎదురు చూసినా బయటికి రాదు. లోపల స్నేహ జ్వరంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడు స్నేహ వాళ్ళ అమ్మగారు, ఏమండి, స్నేహకి మార్నింగ్ జ్వరం టాబ్లెట్ ఇచ్చినా ఇంకా తగ్గలేదండి, వైరల్ ఫీవర్ ఏమో, ఒక్కసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అంటూ వాళ్ళ నాన్నగారికి చెప్తుంది వాళ్ళ అమ్మ. అప్పుడు నీరసంగా పడుకున్న స్నేహని వాళ్ళ నాన్నగారు, స్నేహ లేచి రెడీ అవ్వమ్మా, హాస్పిటల్కి వెళ్దాం అంటూ స్నేహకి చెప్తాడు. అప్పుడు స్నేహ వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళడానికి బయటికి వస్తూ ఉంటారు. స్నేహ కోసం ఎదురు చూస్తున్న సంతోష్ ఒక్కసారిగా స్నేహను చూసి తన మనసంతా బాధతో నిండిపోతుంది. ఏంటి అమ్మాయి, ఎంతో ఉత్సాహంగా అందరిని నవ్వుతూ ఉండే ఈ అమ్మాయి అంత నీరసంగా వాళ్ళ నాన్నను పట్టుకుని మరీ నడుస్తుంది, ఏమైపోయింది స్నేహకి అని బాధపడుతూ ఉంటాడు సంతోష్. వాళ్ళ నాన్నగారి బైక్పై వెళ్తున్న స్నేహ అక్కడే టీ కొట్టు దగ్గరున్న సంతోష్ని చూస్తుంది. సంతోష్ కళ్ళార్పకుండా స్నేహ వైపే బాధతో చూస్తూ ఉన్నాడని స్నేహకి అర్థమవుతుంది. తను కూడా సంతోష్ని చూస్తూ వాళ్ళ నాన్నతో హాస్పిటల్కి వెళ్తుంది. సంతోష్ కూడా వెంటనే తన బైక్ తీసి వాళ్ళ వెనకాలే వెళ్తాడు. స్నేహ వెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళి స్నేహ వాళ్ళ నాన్నగారు డాక్టర్తో ఏం మాట్లాడుతున్నాడో విన్న తర్వాత, స్నేహకి నార్మల్ ఫీవర్ అండి, టాబ్లెట్స్ వేసుకుని 2 days రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని డాక్టర్ చెప్తాడు. స్నేహ వాళ్ళ నాన్న డాక్టర్తో మాట్లాడుతూ ఉండగా స్నేహని బయటికి రమ్మని పిలుస్తాడు సంతోష్. స్నేహ బయటికి వచ్చి సంతోష్ ముందు క్యూట్గా తల వంచుకొని నిల్చుంటుంది. తన క్యూట్ ఫేస్ చూడగానే సంతోష్కి ఒక్కసారిగా తన ముఖంలో నవ్వు వస్తుంది. స్నేహ, నీకు హెల్త్ బాగాలేదని ఒక్క మాట నాకు చెప్పొచ్చు కదా, నేను పొద్దుటి నుంచి కాలేజ్ అంతా వెతికాను, కనిపించకపోయేసరికి మీ ఫ్రెండ్ని కూడా అడిగాను, తను చెప్పింది నీకు హెల్త్ బాగాలేదని. పొద్దుటి నుంచి ఇక్కడే కూర్చొని ఉన్నా, ఒక్కసారైనా నువ్వు బయటకు రాకపోతావా, నిన్ను ఒకసారి చూద్దామని. ఇప్పుడు అంతా బాగుందా, ఏం పర్లేదు కదా అంటాడు. అప్పుడు స్నేహ, నీకు చెప్పడానికి నీ ఫోన్ నెంబర్ నాకేమన్నా ఇచ్చావా, పోనీ నా నెంబర్ ఎప్పుడన్నా అడిగావా అని స్నేహ కూడా సంతోష్ ముఖంలో ఉన్న బాధను చూసి బాధపడుతూ బయటకు అనేస్తుంది. ఈ లోపల వాళ్ళ నాన్నగారు స్నేహని పిలిచేసరికి, ఓకే సంతోష్ బాయ్, నాన్నగారు పిలుస్తున్నారు, రేపు మనం కాలేజీలో కలుద్దాం అంటూ సంతోష్ కళ్ళ వైపే చూస్తూ బాయ్ చెప్తుంది స్నేహ. సంతోష్లు నెక్స్ట్ డే కాలేజీలో కలుస్తారా?
సంతోష్ స్నేహకి ప్రపోజ్ చేస్తాడా? స్నేహ సంతోష్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుందా? నెక్స్ట్ ఎపిసోడ్ పార్ట్ 4లో చూసేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ లవ్ స్టోరీని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ స్టోరీ ఖచ్చితంగా నచ్చుతుంది. మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోలు నేను చేయగలను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.